ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా ఆలోచించేదేవీ లేదు వసుధ. ఎవరో తన మెళ్ళో తాళి కట్టి వదిలి వెళ్లిపోతే తనెందుకు శిక్షని అనుభవించాలి? లక్ష్మి, అతనెవరో నిన్ను మోసం చేసి వెళ్లిపోతే నువ్వు అతన్నే తలుచుకొని ఉండిపోతావా? అతను కట్టింది తాళే కదమ్మా. అంతకు మించి అతను నీకు ఏ ఆనందాన్ని ఇవ్వలేదు. అతనే లేనప్పుడు అతను కట్టిన తాళిని భారంగా మోస్తూ నువ్వు నీ జీవితాన్ని మోడుగా ఎందుకు మార్చుకుంటున్నావు? అతను కట్టిన ఈ మంగళసూత్రానికి నువ్వు విలువ ఇస్తున్నావే కాని అతనే లేకుండా ఈ మంగళసూత్రానికి విలువ ఉండదు. నా మాట విను. మదన్ చాలా మంచివాడు. తనకి ముందు వెనక ఎవ్వరూ లేరు. తనంతటా తానే నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఆ విషయం గురించి ఆలోచించు. నీ జీవితానికి ఇదొక కొత్త దారవుతుంది. నా మాట వినమ్మా. ఏయ్ లక్ష్మి, లక్ష్మి బయటికి రావే. నీకే చెప్పేదే, బయటికి రా. అక్క పిలుస్తుంది, పదండి వెళ్దాం. రా లక్ష్మి. మదన్ నీకు అంత ప్రేమగా ప్రపోజ్ చేస్తే నువ్వెందుకు అలా ఏడుస్తూ వెళ్ళిపోయావు? నిన్నే అడుగుతోంది, చెప్పు. మదన్ లాంటి మంచివాడు నీ జీవితంలోకి రావాలంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి నువ్వు? అక్క, తన మనసులో ఇంకెవరో ఉన్నారేమో, అందుకే అలా ఏడుస్తూ వెళ్ళిపోయిందేమో. దాని మనసులో ఎవడుంటాడే? అయినా ఎంత అదృష్టం, అమెరికా వాడొచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అంటే కాదనే అంత కారణాలు ఏముంటాయే? చెప్పవే, అలా నించున్నావేంటి? మాట్లాడు. ఇది తన వ్యక్తిగత విషయం, మనమెందుకు తన్ని ఫోర్స్ చేయడం? ఇక్కడ ఎవరూ తనని ఫోర్స్ చేయట్లేదు. తను ఏ అభిప్రాయం చెప్పకుండా ఎందుకెళ్ళిందని అందరూ అడుగుతున్నారంతే. నిన్నే అడిగేది. మదన్ ప్రపోజ్ చేస్తే ఏం చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? వెళ్ళిపోవటానికి కారణమేంటి? ఇది ఎంత అడిగినా చెప్పడం లేదంటే నాకు చాలా అనుమానంగా ఉంది. నిన్నే నోరు తెరిచి మాట్లాడు. అంబిక, పద్మాక్షి, మీరు తన అలా కంగారు పెట్టకండి. మీకు తెలియదు నాన్న, ఆ ఏడుపు వెనక ఉన్న కారణం నాకు అర్థమైంది. నీకేంటమ్మా, ఇక్కడున్న అందరికీ అర్థమైంది. దాని మౌనం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో నాకు తెలుసు. చెప్పవే, నీ నోటితో నువ్వే చెప్పు. చెప్తావా లేదా? నిన్నే అడిగేది, చెప్పు. సహస్ర, ఏం చేస్తున్నావు? నీకు దీని గురించి పూర్తిగా తెలీదు పిన్ని. నువ్వు మధ్యలో రాకు. చెప్పవే, చెప్పు. సహస్ర, ప్లీజ్ ప్లీజ్ తనను వదిలే. బావా, నీకు నా పెయిన్ అర్థం కావట్లేదా? చెప్పవే, చెప్తావా లేదా? నిన్నే అడిగేది, చెప్పు. సహస్ర, సహస్ర, చెప్పు. కూల్ కూల్. ఎందుకు అందరూ అంతలా ఆవేశపడుతున్నారు?
ప్లీజ్ చిల్ అవ్వండి. నేను ప్రపోజల్ చేశాను అంటే వెంటనే తను ఎస్ చెప్పాలని లేదు కదా. ఎందుకు మీరు అందరూ తను అంత స్ట్రెస్ చేస్తున్నారు? అరే మీకు మీరే ఏవేవో అనేసుకొని ఎందుకు అంతగా తనని అబ్యూజ్ చేస్తున్నారు? తను ఎస్ చెప్పలేదంటే నో చెప్పలేదని అర్థం కూడా ఉంది కదా. అంతలోనే తన మీద అందరూ పడిపోతే బాధపడక ఏం చేస్తుంది? లక్ష్మి, ప్రెషర్ ఫీల్ అవ్వద్దు. కూల్గా థింక్ చేయి. టేక్ యూర్ ఓన్ టైం. నాకే కంగారు లేదు, ఓకేనా? తను ఆలోచించుకుంటుంది. తనకు కొంచెం టైం కావాలి. ప్లీజ్ తనను వదిలేయండి. మీరందరూ వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. అరే జస్ట్ గో యార్. ఏంటమ్మా నీ జీవితం ఇలా ఉంది? ఆ దేవుడు పగబట్టి ఇలా చేస్తున్నాడా ఏంటి? లేకపోతే ఇన్ని పరీక్షలు, ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు ఎందుకు చేస్తున్నాడు? ఊరుకోమ్మా. ఎడారిలో కూడా ఒక్క రోజైనా వర్షం పడుతుంది. అలాంటిది నీ జీవితంలో ఒక్క మంచి రోజు రాకుండా ఉండదు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. కదిలే కాలం మనం ఎదుర్కోలేని ప్రశ్నల్ని, అనుకోని పరిస్థితుల్ని, ఊహించని సంఘటనల్ని మన జీవితంలోకి తీసుకొస్తుంది. వాటిని సృష్టించిన పైవాడే వాటికి సమాధానం కూడా ఇస్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.